హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ పెట్టండి. ఈరోజు వ్లాగ్ అయితే గురువారం వ్లాగ్ అండి. పొద్దున్నే లేసి ఇంట్లో పనంతా చేసేసుకున్నాను. ఇల్లు చిమ్మేసి, అంట్లు తోమేసి, బట్టలు గిట్ల అన్నీ ఉతికేసుకొని వంటింట్లోకైతే వచ్చేసేసాను. ఈరోజు బీట్రూట్ ఫ్రై అయితే చేద్దామని బీట్రూట్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసి దాన్నైతే ఫ్రై చేస్తూ ఉన్నాను. మా పిల్లలైతే క్యారెట్, బీట్రూట్, బెండకాయ, దొండకాయ ఇవన్నీ ఫ్రైలు అయితే బాగానే తింటారండి. అందుకని సర్లే హెల్త్‌కి మంచిది కదా అని చెప్పి ఈరోజు బీట్రూట్ అయితే ఉండింది. బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. మరోపక్క రాత్రి పాలైతే తోడు పెట్టేసాను. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ప్రతిరోజు మజ్జిగ అయితే ఉండాలి కదా! అందుకని ఒక పక్కన మజ్జిగ అయితే చిలుకుతూ బీట్రూట్ ఫ్రై చేస్తూ ఉన్నాను. అలాగే పిండి అయితే వేసేసుకున్నానండి. ఈ బ్యాటర్ అయితే నాకు ఒక 4, 5 రోజులు వస్తుంది. ఇంకా దోసలు, ఇడ్లీలు వీటికైతే నాకు ఇంకా దిగులుండదు. పిండి ఉండిందంటే ఏం టిఫిన్ చేయాలని ఆలోచన ఉండదు. హ్యాపీగా నిద్రలేసామా, ఆ పిండి తీసుకున్నామా, టిఫిన్ అయితే రెడీ చేసేసుకుంటాము. పిండి లేదనుకోండి పిచ్చి పడుతుంది. టిఫిన్ ఏం చేద్దామా అని. టైం అయిపోతుంది కదా! పిల్లలకి త్వరగా పంపించేయాలి కాబట్టి పిండి గాని ఉండిందంటే మనకు త్వరగా పని అయిపోతుంది. ఈరోజైతే ఇడ్లీ పెడదామని చెప్పి తీసి కొంచెం కలిపి పెట్టేసేస్తున్నాను. అలాగే పిల్లలైతే లేసేశారు. పాలైతే ఇద్దామని చెప్పి ఒక పక్క పైన తాలింపు పెట్టున్నాను. ఇంకో పక్కనొచ్చి పాలైతే పెట్టేస్తున్నాను. కలిపిద్దామని చెప్పి బూస్టు, చక్కెర వేసి గ్లాస్లో పక్కన పెట్టుకున్నాను. అడుక్కడుకు ఈ మజ్జిగ చిలకనే సరిపోతుందండి. అట్లా చిలుకుతూ ఉంటేనే వెన్న పడుతుంది. లేదంటే వెన్నే రావట్లేదు. నీరుగా వస్తుందనమాట వెన్న. అలా చిలుకుతూ ఉంటే ఒక దగ్గర అంటే కొద్దిసేపటికి గడ్డగా వస్తుంది. ఈ ఎండాకాలం వెన్న కూడా సరిగ్గా రాదండి. అదే వానాకాలం అనుకోండి గడ్డగా తేలొచ్చేస్తుంది కొద్దిసేపు చిలికినా కూడా. మాకెప్పుడు మజ్జిగ ఉండాలండి. ఎండాకాలం కాదు, వానాకాలం కాదు, ఎప్పుడు డైలీ మజ్జిగ అయితే ఉండాలి. కాకపోతే ఈ ఎండాకాలం నీరు మజ్జిలాగా దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవి వేసి నీరు మజ్జిగలాగా చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాసులో పోసుకొని తాగడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేసుకుంటాము. మా పాప అయితే పాలు కూడా తాగేసి మమ్మీ ఏం చేస్తున్నావు అంట వచ్చి మాట్లాడుతూ ఉంది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వమ్మా అని చెప్పి చెప్తా ఉన్నాను. వెళ్ళిపోయింది. చూసారు కదా! 2 ప్లేట్లు పెడితే 2 ప్లేట్లు కూడా కంప్లీట్‌గా పెట్టనండి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ 2 తింటారు. మా వారు 3 తింటారు. నేను 2, మా పిల్లలు 2 అట్లా అనమాట. మా పిల్లలు నువ్వు ఆ టిఫిన్ ఏదైనా కానియండి 2 మాత్రమే తింటారు. ఆ టిఫిన్ ఏదైనా గానీ. అంతకన్నా ఎక్కువ తింటే మళ్ళీ లావైపోతారని తక్కువే తింటారనమాట. ఫ్రై అయితే అయిపోయిందండి. కారం వేసి లాస్ట్‌లో శనగల పొడి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇడ్లీ అయితే ఒక పక్కన పెట్టేస్తున్నాను పొయ్యి మీద. ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటేనేనండి, లేదంటే త్వరగా పనులే అవ్వవు. మజ్జిగ కూడా అయిపోయినాయి. వాటిని ఎత్తి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే చల్లగా ఉండవండి. ఇంక ఈ ఎండలకి చల్లగా కావాలనిపిస్తుంది. చూసారు కదా! ఈ పనులన్నీ చేసేటప్పటికి బాగా ఇప్పుడే సూర్యుడు పైకొచ్చేస్తున్నాడనమాట. ఉదయిస్తా ఉన్నాడు. ఎండ కూడా వచ్చేసిందండి. ఇంట్లో పనంతా అయ్యేటప్పటికి ఇయ్యాలయింది. పిల్లల్ని త్వరగా పంపించాలంటే మనం త్వరగా లేయాలండి. వాళ్ళు టైంకి వెళ్ళాలి అంటే మనం త్వరగా లేచి పనులైతే చక చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. వాళ్ళకైతే కలిపి పెట్టేసి పంపించేసాను. ఇడ్లీ తిన్నారు. అన్నీ జల్లు గిల్లు అన్నీ వేసి పంపించేసానండి. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి పటాలకైతే బొట్లు పెట్టేస్తున్నాను. ఇప్పుడు బొట్లు పెట్టేస్తున్నాను. కాకపోతే ఈ గ్రహణం అవి వచ్చాయి కదండీ మొన్న. గ్రహణం వచ్చినప్పటికీ ఇంట్లో మేము పెట్టకూడదనమాట.
సర్లే అని చెప్పి ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మరుసటి రోజు తలస్నానం చేసేసి పటాలకైతే బొట్లు పెట్టేసేసాను. తర్వాత పూజ అయితే చేసుకుందామని చెప్పి మన చెట్లకు కాసిన అన్నీ దోసన పూలేలేండి. రకానికి ఒకటి ఉంటుంది. పింక్ కలరు లైట్ పింక్ వచ్చి రెక్క పువ్వు, నిండుగా ఉండేదొచ్చి మొద్దు పువ్వు అనమాట. అవి గంధం కలరు పూలు అన్నీ దోసానికి చెట్లే ఉన్నాయి. వాటికి కూడా జీడ పట్టేసిందండి. చెట్టన్నా కొట్టిపిచ్చేదో లేకపోతే ముందన్న కొట్టేదో చేయాలి. లేదంటే జీడ పట్టేస్తున్నాయి చెట్లు. తెల్ల గుడ్డులాగా పెట్టేసున్నాయన్నమాట. ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పి దేవుడి దగ్గరకైతే వచ్చేసాను. ఆ దేవుడి దగ్గర నా మనసునైతే పెట్టి, ఆయన పాదాల కాడ నా మనసును పెట్టి, నా కోరికలన్నీ చెప్పుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాను. పూజ దగ్గర నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి. అందుకే సైలెంట్‌గా అయిపోతాను. నాకొచ్చిన ఏవో కొన్ని శ్లోకాలైతే చదువుకుంటాను. మా వారిని దీపం పెట్టమంటే, మగవాళ్ళు పెడితే మంచిదంటబ్బా! ఇంట్లో యజమానులు పెడితే. మీరు పెట్టండి మార్నింగ్, ఈవినింగ్ నేను పెట్టుకుంటాను అని చెప్తానండి. ఆయనేమో నాకు టైం సరిపోదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడండి అతను కూడా. 6, 6:30 కల్లా వెళ్ళిపోతాడు. నువ్వే పెట్టుకో, ఆ పూజ ఏదో నువ్వే చేసుకో అంటాడు. అందులో ఆయనకి పెద్ద పూజలు కూడా రావులేండి. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకునేదే కష్టంగా ఉంటుంది మా వారికి. కాబట్టి నేనే పూజలు చేసుకోవాలి. పిల్లలు సాయంత్రం పూట ఫ్రెష్ అయ్యి వాళ్ళు దీపాలు పెట్టేస్తారు. ఇకపోతే తులసమ్మ కాడ కూడా దీపం పెట్టేసుకున్నాను. అప్పటికే టైము 10:30 అట్లా అయిపోయింది. కూరగాయల బండి ఏదో వచ్చింది. కూరగాయల బండిలో అన్ని కూరగాయలు మళ్ళీ రేట్లు చెప్తా ఉన్నారండి. సర్లే అని చెప్పి గోంగూర చేసుకొని చాలా రోజులైందని చెప్పి గోంగూర అయితే తీసుకున్నాను. దాన్ని ఒలిచేసి పచ్చడైతే దంపుకుందాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అంటే తాలింపు చేస్తున్నాను కదా! గోంగూర కూడా చేసుకుందాంలే అని చెప్పి గోంగూర అయితే ఒలిచేస్తున్నాను. ఒలిచేసి వాటికి వేపేసుకొని రోట్లో అయితే దంచేసుకుందాం అని చెప్పి రోడ్డు కాడికి అయితే వెళ్ళి దంపేసాను. దంపిన తర్వాత గోంగూర అంటే గమ్మునుంటామండి. అన్నం వేసుకొని మా వారు రాకముందే నేను తినేసాననమాట. అందుకే నువ్వు అంత లావున్నావని ఏమైనా కామెంట్ చేస్తారేమో. నాకు గోంగూర, గుత్తొంకాయ ఇయి అంటే చాలా ఇష్టం అండి. మా వారు రాకముందే తినేస్తాను. వాటిని చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకు. అందులో రోట్లో వేసి దంపానంటే ఇంకా నా వల్ల కాదు. కొద్దిగానే చేశానండి. ఎందుకంటే మా వారు గోంగూర తక్కువగా తింటారు. సర్లే రేపు గోంగూర పుల్లకూర లాగన్నా చేసుకుందాము అని చెప్పి ఒక కట్ట మాత్రమే దంపాను. ఇది మధ్యాహ్నానికి సరిపోతుంది మాకు. ఆల్రెడీ పిల్లలకైతే పెట్టి పంపించేశాను కదా! ఓకే అండి. నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.